నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని పులివెందులో జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి స్పందించి షర్మిల గారు అయితే సభ్యత సంస్కారం లేదు జగన్మోహన్ రెడ్డి కానీ కీలక వ్యాఖ్యలు అయితే చేస్తుంది షర్మిల గారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దానికి స్పందించి షర్మిల అయితే సభ్యత సంస్కారం లేదు అంటూ కీలకమైన వ్యాఖ్యలు అయితే చేస్తుంది షర్మిల గారు. ఎందుకు అట్లా మాట్లాడిందంటే ఏం చెప్తారు మేడం? ఈ రోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డికి సభ్యత లేదు, సంస్కారం లేదని చెప్పుకోవటానికి ఏం లేదు. అతనికి బై బర్తే లేదు అది. ఎందుకంటే బాబాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, కన్న తండ్రి మీద ఎంగిలి కంచం విసిరేశాడనే అపవాదం ఆయన మీద ఉంది. ఎన్నో రకాలుగా ఈరోజు చూస్తుంటే మన కళ్ళెదురుగానే తల్లిని, చెల్లిని, బాబాయ్ కూతుర్ని ఎంత కష్టపెడుతున్నాడో కనిపిస్తూనే ఉంది. వాళ్ళ మీద ఆస్తులు తిరిగి తీసుకోవటానికి కేసులు వేయటం, దాని మీద గెలిచానని చెప్పేసి ఏదో గొప్పగా ఆయన పేపర్లో రాయించుకోవటం. మరి ఇవన్నీ కూడా వింటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి సభ్యతా సంస్కారం అన్న పదాలకి అసలు ఏమాత్రం కూడా అతనికి లేదు, తెలియదు. నేను ఇంతే ఉంటాను, సభ్యతా సంస్కారం అంటే నాకు తెలియదు, నా అంటే బై బర్త్ నేను ఇలానే ఉన్నాను, క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తాను, ఆడవాళ్ళని బూతులు తిట్టిస్తాను, అట్లా బూతులు తిట్టే వాళ్ళకి నేను పదవులు ఇస్తాను. ఎప్పుడో పెట్టాడు కదా స్కీమ్ ఒకటి, బూతులు తిట్టు పదవులు పట్టను. ఇంకా ఆ వ్యక్తి అలానే ప్రవర్తిస్తాడు. ఈ రోజున బీటెక్ రావు గారిని వాడు వీడు అనే స్థాయికి దిగజారిపోయిన జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి 11వ ఎమ్మెల్యేగా మరి 11 రెడ్డి అని పిలిపించుకుంటూ అందరి చేత ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు చూస్తే ఇంకా అతనికి సభ్యత, సంస్కారం, మంచి చెడు, మానవత్వం, ఒక గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, ఇట్లాంటివి ఏం ఉండవు. ఇలానే ఉంటాడు, అలానే ప్రవర్తిస్తాడు. ఈ రోజున కొత్తగా ఆయనకు లేకపోవడానికి ఏముంది? ఎప్పుడూ లేనిదే కదా, ఎప్పుడూ లేదు. ఎందుకంటే తన తండ్రి వయసున్న వ్యక్తితో ఎలా ప్రవర్తించాడో చూసాం, అసెంబ్లీలో ఏ విధంగా బూతులు తిట్టించారో చూసాం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా బయటికి లాగేసి వాళ్ళను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పుట్టుకల గురించి కూడా మాట్లాడిన నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇంతకంటే దిగజారిపోయేదేముంది ఇంకా ఆ వ్యక్తి? దమ్ము ధైర్యం ఉంటే లిక్కర్ స్కామ్ సంబంధించి నిజాలు చెప్పానని వ్యాఖ్యలు చేస్తుంది షర్మిల. అంతే కదా, నిజమే. బాగా అడిగింది ఆవిడ కరెక్ట్గా. అంటే అదేదో అంటారు, నీకు కరెక్ట్ మొగుడు రావాడు అని ఒక డైలాగ్ ఉండిద్ది. పెద్దాళ్ళు కూడా అంటూ ఉంటారు, వీడు కరెక్ట్గా సరిపోయినాడు వాడని. ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే ఈ రోజున సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అంటే ఫస్ట్ షర్మిల గారి చెప్పాలి. తర్వాత విజయలక్ష్మి గారు మరి 9 నెలలు మరి మోసి పెంచింది కదా, మరి ఆవిడకు సమాధానం చెప్పాలి. మరి ఒకవైపు బాబాయిని మరి ఏ విధంగా గొడ్డలతో నరికి చంపేశారు, ఆయన రక్తసిక్తం చేసేసి బాడీ అంతా అసలు ఎంత దారుణంగా అంటే హింసించి చంపేశారు. మరి దానికి సమాధానం చెప్పాలి. బాబాయ్ కూతురు ఎంత వేదన పడుతుందో. మరి నీకు 2 కూతుళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ ఇంట్లోనే 3 ఆడవాళ్ళు ఉన్నారు, తల్లి చెల్లిని బయటికి నెట్టేశావు, మొత్తం 6 ఉన్నారు నీ చుట్టూ తన ఆడపిల్లలు. ఎవరికి న్యాయం చేసావు నువ్వు? ఎన్ని విధాలుగా నీ గురించి ఈ రోజున చెప్పుకోవాలంటే ప్రెస్టేట్ అయిపోతూ మనిషి ఆ ప్రెస్టేషన్లో తట్టుకోలేక ఆ మీటింగ్ పెట్టేసి ఏదో మాట్లాడాలని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడాలి. అసలు వీళ్ళ ఫస్ట్ ఎలక్షన్ అంటే ఏంటి, ఏ విధంగా జరిగింది అనేది ఈ రోజున కొత్తగా మాట్లాడుతూ కోర్టుకు వెళ్ళి వీళ్ళు కేసేసే స్థాయికి వెళ్ళారు. మరి అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్లే వేయనీలేదే. అంజిరెడ్డి తాత ఏ విధంగా పోరాడారు, ఈరోజు కూడా ఆయన ధైర్యాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరం చెప్పుకుంటున్నాం. తొడగొట్టి మీసం మెలేసి నేను చచ్చినా పర్లేదు నామినేషన్ వేయాల్సిందని చెప్పేసి ఎవరినైనా సరే అసలు నామినేషన్ పత్రాలు చేతిలో కనపడితే మీరు లాగేసి చింపేశారు కదా. ఒక మహిళ బ్లౌజులో పెట్టుకున్న పేపర్ కూడా మీరు లాగేసుకున్నారు కదా నీచంగా. ఎంత నీతి మాలినతనంగా అని చెప్పేసి ఈ రోజున చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మహిళ బ్లౌజులో ఉన్న పేపర్ కూడా నామినేషన్ పేపర్ లాగేంత నీచానికి దిగజారిపోయారా? అంతకంటే ఇంకా అవగౌరవం ఏంటి వాళ్ళకి? తప్పు కదా. అంత చేసిన మీరు ఈ రోజున ఓటర్ల గురించి, జరిగిన ఎలక్షన్ గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి, అక్కడ డ్యూటీ చేసిన పోలీస్ ఆఫీసర్ల గురించి, ఈ రోజున కోయ ప్రవీణ్ కుమార్ గారి మీద కూడా వీళ్ళు చండాలమైన మాటలు మాట్లాడుతూ ఫేస్బుక్లో పోస్టులు ఆయన ఫోటో పెట్టి. పోలీస్ వ్యవస్థ మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదే ఉంది, అక్రమంగా అరెస్టులు చేయటం, అక్రమంగా దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసులు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు
ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైళ్ళు బాట పట్టారు, ఎంతమంది వాళ్ళు జైలు చుట్టూ తిరుగుతున్నారు, ఎంతమంది ఈ రోజున నిందలు కానివ్వండి, వాళ్ళు చేసిన నిజాలకి ఈ రోజున శిక్ష కానివ్వండి ఎంతమంది అనుభవిస్తున్నారు. ఎవరు బాంబే నుంచి అమ్మాయిని తెప్పించింది హీరోయిన్ని? ఎవరు వెళ్ళారు? ఐపీఎస్లే కదా వెళ్ళారు. విశాల్ గున్ని, కాంతిరాన్ టాటా వీళ్ళందరూ వెళ్ళారు కదా. ఎవరు పంపించారు? జగన్మోహన్ రెడ్డి సకల శాఖ మంత్రి సజ్జల ముందుగానే టికెట్లు బుక్ చేసి. ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎందుకు ఈ రోజుకి కూడా కోర్టుల చుట్టూ మరి బెయిల్ కోసం తిరుగుతుంది? కోర్టు ఎందుకు నిన్ను క్షమించే పని లేదని ఎందుకు చెప్పింది? మరి వీళ్ళంతా ఈ రోజున మాట్లాడతారు పోలీసు వ్యవస్థ గురించి. పోలీసు వ్యవస్థని మీరు నిర్వీర్యం చేశారు, వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకోనీయకుండా చేశారు. వాళ్ళ కనీసం డీజిల్కి డబ్బులు లేకుండా, వాళ్ళ వ్యాన్లకు రిపేర్ లేకుండా, అక్కడ ఉన్న జాగిలాల ఫుడ్లో కూడా మీరు కల్తీ చేసేసి ఆ నాణ్యమైన ఆ బ్రీడు కుక్క పిల్లలను కూడా ఇవ్వకుండా ఎంత నీచానికి దిగజారారు. ఇంతకంటే ఇంకేం కావాలి? మీరు చేసిన చండాలమైన పనులు బోల్డ్ ఉన్నాయి చెప్పుకుంటే. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఒకటేనమ్మ, పులివెందుల్లో బీటెక్ రవి గారి భార్య గెలిచిందంటే కాదు, ప్రజాస్వామ్యం గెలిచింది. పులివెందుల ప్రజలు గెలిచారని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నాం. అది నిజం. నిజంగా ప్రజాస్వామ్యం గెలిచిన రోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో 14వ తారీఖునే పులివెందులకు స్వాతంత్రం వచ్చింది. 15న దేశమంతా కూడా స్వాతంత్రం వస్తే ఆగస్టు 15, ఆగస్టు 14న పులివెందుల ప్రజలకు వచ్చింది. ఎంత గొప్పగా జరిగింది అక్కడ. అందరూ కూడా స్లిప్పులు ఏమి రాశారు? 30 సంవత్సరాల తర్వాత మేము ఓటేస్తున్నాం అని. ఇంతకంటే ఇంకేం కావాలి? చెప్పుతో కొట్టినట్లుంది అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ ఒక్క స్లిప్పు చాలు. ఇది మిగతా గెలిపోవటం తర్వాత సంగతి. ఆ ఒక్క స్లిప్పు ఎవరికి ఎవరు సమాధానం చెప్పాలో ఆ స్లిప్పే చెప్పిద్ది. అవినాష్ రెడ్డి మాట్లాడినా, పేరుని నాని మాట్లాడినా, అంబట్ రాంబాబు ఎక్కడదో వీడియో తీసుకొచ్చి ఎక్స్లో పోస్ట్ చేశాడు. అసలు ఆయన కొంచెం బుర్రుందా? నల్లకోట వేసుకుంటానని చెప్తే దానికి విలువ ఇవ్వక్కర్లేదా? గౌరవం ఇవ్వక్కర్లేదా? ఇంతేనా నువ్వు చేసేది? ఎక్కడదా వీడియో? ఎక్కడో నార్త్లోనే ఎక్కడో జరిగిందని తీసుకొచ్చి నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సాంగ్ని యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా అది పెట్టేసి నువ్వు అప్లోడ్ చేస్తే ఏం చెప్తున్నావు? ఇవన్నీ కూడా వీళ్ళు అసలు ఎలా అంటే వీళ్ళ పని ఏ విధంగా చెప్పుకోలేక ఎలానైనా సరే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఏదో ఆనందం పొందుతున్నారు. నిన్న స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు జగన్మోహన్ రెడ్డి కానీ వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి? ఇక్కడ గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో వీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో రకాలుగా ఆయన కూడా మరి రకరకాలు వీళ్ళ సంస్కృతం బాగొచ్చు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, ఆ మాటలన్నీ ఆయన మీద కూడా ప్రయోగించారు. మరి ఆయన కూడా ఎన్నోసార్లు మరి ఎన్నో రకాలుగా మాట్లాడినా కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారు పిలిచి, మరి నీ వయసు ఎంత చిన్నోళ్ళగా కనిపిస్తున్నావు, ఎమ్మెల్యే టికెట్ ఏంటంటే అతనికి అప్పటికి 24 సంవత్సరాల 8 నెలలు ఏదో చెప్తాడు ఏజ్. చెప్తే ఎలక్షన్ టైంకి ఇంకా 4 నెలలు టైం ఉంది కదండి, నాకు 25 ఏళ్ళు వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్తే భుజం తట్టి వెళ్ళి ఇంకా అని చెప్పేసి నువ్వే ఎమ్మెల్యే అని చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక సంవత్సరానికి 2 ఏళ్ళకి పిలిపించి ఏంటి పిలిపించారంటే మినిస్ట్రీ ఇస్తారు ఆయనకి. ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మినిస్ట్రీలో ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడు గారు. ఈరోజు ఆయనతో మాట్లాడితే ఈ విషయాలన్నీ చెప్తారు. ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ గౌరవ స్పీకర్లు ఎవరు? ప్రతిభా భారతి గారు ఎవరు? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఆవిడకి ఎంత గౌరవాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? నిన్న చూసాం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన జరిగింది తుళ్ళూరు అమరావతి. జరిగితే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉంది. అక్కడ ఉండవల్లి అక్కడ వాళ్ళది తాడికొండ నియోజకవర్గానికి. మరి ఆవిడ పిలిచారు, నందమూరి బాలకృష్ణ గారు గెస్టులు పిలిచిన గెస్ట్లో వన్ ఆఫ్ ద గెస్ట్ ఆవిడ కూడా. మరి ఎవరిని ఏ విధంగా గౌరవించాలి? ఇక్కడ ఇంట్లో ఉన్న తల్లికే చెల్లికే గౌరవం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కూతుర్ని గౌరవించిన ఈ వ్యక్తికి సభ్యతా సంస్కారం అంటే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం అందరికీ కూడా తలనొప్పిగా మారారు. వీళ్ళు దుష్ట శక్తులేను. వీళ్ళందరూ కూడా అక్కడ పులివెందుల్లో నిజంగా ప్రజలందరూ కూడా అదృష్టం చేసుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా వీళ్ళు పోలీసుల గురించి మాట్లాడుతున్నారు కదా. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత చేసుకోగలిగారు. ఎందుకంటే వెళ్ళి ధైర్యంగా ఉన్నారు కదా. అంత కేసులో వాళ్ళ బాబాయ్ కేసులో అసలు పోలీసులకు చిక్కాడా అవినాష్ రెడ్డి? మా అమ్మకు బాగలేదని చెప్పేసి అక్కడెక్కడో హాస్పిటల్లోకి వెళ్ళి బయటకు రాకుండా దాక్కొని ఎక్కడో బాత్రూంలో దాక్కున్నాడంట పోలీసులకు భయపడి. ఎందుకు? సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి పిలిస్తే వెళ్ళి బాత్రూంలో దాక్కున్న మనిషి అమూల్ బేబీ అవినాష్ రెడ్డి.
వీళ్ళు మాట్లాడతారు పోలీస్ వ్యవస్థ గురించి. పోలీసులు ఈ రోజున వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పని చేయటం లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు ఇష్టానుసారంగా. అతను కదా అన్నీ కూడా ఎక్కడ దేంట్లో చూసినా కల్తీనే, ఏ వ్యవస్థ చూసినా కల్తీనే. 5 సంవత్సరాలు అంధకారమైన రాష్ట్రాన్ని అంధకారంగా తయారు చేశారు వీళ్ళు. మరి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి మేడం. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డికి? వెళ్తాడా లేదంటే ఏం చెప్తారు మేడం? వచ్చే నెల 18వ తారీఖు 19వ తారీఖు అంటున్నారు. ఖచ్చితంగా వెళ్ళడు, దొంగ సంతకాలు చేసేస్తారు. పదే గతంలో కూడా ఇదిగో ఈసారి మీరు సంతకాలు చేయకపోతే మిమ్మల్ని దీని నుంచి అనర్హత వేటుపడిద్దని చెప్పేసి మాట్లాడుకున్న మాటలు విని ఇంకేముంది మమ్మల్ని అనర్హత వేటుపడితే చచ్చిపోతామని చెప్పేసి అప్పుడు వెళ్ళి ఏదో దొంగ సంతకాలు చేసి వచ్చారు. మరి వీళ్ళు మాట్లాడతారు దొంగ ఓట్ల గురించి. వీళ్ళు కదా దొంగ ఓట్లు వేసేది, దొంగ సంతకాలు చేసేది. కాబట్టి ఈ 11వ ఎమ్మెల్యే వస్తాడా రాడా అంటే ఈయన రాడు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకురాడు. అదే జరిగింది. ఆ రోజు చూసాం, 11 నిమిషాల 11 సెకండ్ల నుండి బయటకు వచ్చాడు. గవర్నర్ గారు ఆ రోజున మాట్లాడుతుంటే పిచ్చి కాకి గోల చేసి వచ్చారు అసెంబ్లీలో. మొన్న ఆయన్నే కలవటానికి సతీ సమేతంగా వెళ్ళాడు. ఆ రోజు గౌరవం ఇవ్వలేదు, ఈరోజు తన అవసరం కోసం వెళ్ళాడు. కాబట్టి తనకు ఏదన్నా అవసరం అయితే తన కేసులు బయటకు రానియకుండా ఉండటం కోసం బాబాయ్ కేసు కూడా ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అయిపోయి నిందితులను అరెస్ట్ చేసే అంత ఇది లేకుండా చేయటం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటంలో మాత్రం ఎట్లాంటి దానికైనా హాజరవుతాడు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే నీ మీద కేసులు ఉండవు అని చెప్పేసి చెప్తే వస్తాడు, అలాంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే అవినాష్ రెడ్డి గారో లేకపోతే పేర్ని నానినో లేకపోతే అంబటి రాంబాబో వీళ్ళందరూ మాట్లాడే మాటలన్నీ కూడా ఎవ్వరూ పెడచెవిన పెట్టడమే తప్పించి చెవిని పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ మాటలన్నీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు రాష్ట్రంలో. సో ఇదండి, చూశారు కదా, సొంత చెల్లె నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇక ఏపీ ప్రజలు ఏం నమ్ముతారు? అందుకే 11 సీట్లు కూర్చోబెట్టారు. పులివెందుల్లో కూడా ఘోరంగా ఓడిపోయారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.